సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకు వచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. కొందరి గురించి చెప్పాలంటే మాటలు చాలవు, మనకు తెలిసిన పదాలు చాలవు. అలాంటి వ్యక్తే బిపిన్ రావత్. ఇదొక పేరు మాత్రమే కాదు, కోట్ల మందికి స్ఫూర్తి, కొన్ని కోట్ల హృదయాలకు మార్గదర్శి. అలాంటి వ్యక్తి ఇప్పుడు మనతో లేరు. కాలానికి అసూయ కలిగి మిగిల్చిన ఓ ప్రమాదం ఆయనను దూరం చేసింది. అయితే ఆయన ప్రతి మాట ఓ తోట, ఆయన ప్రతి అడుగు ఓ ఆయుధమై ధైర్యం నింపుతుంది. ప్రతి సంస్కరణ భవిష్యత్తుకు మార్గం చూపుతుంది, చర్చకు చర్యకు తేడా చెబుతుంది. అలాంటి బిపిన్ రావత్ జీవితాన్ని క్లియర్ కట్టుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక సెకండ్ టాపిక్. ఒక అడుగు ముందుకు పడుతోందో లేదో వెంటనే మళ్ళీ వెనక్కి మళ్లాల్సి వస్తోంది. లేదు అంటే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామో చేతులు కాలేక వివరించాల్సిన పరిస్థితి. 3 రాజధానుల వ్యవహారంలో సర్కార్ నిర్ణయంపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటే ఇప్పుడు మరో జీవోను వెనక్కి తీసుకుంది. అసలు ప్రభుత్వానికి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది? ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఎందుకు సాగుతోంది? సర్కారు తీసుకునే నిర్ణయంపై విమర్శలు వచ్చాక ఎందుకు ఈ సర్దుకునే తత్వం? లోపం ఎక్కడుంది? ఎలాంటి వైఫల్యం దాగి ఉంది? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్. ఉన్నోడు ఇంకా ఉన్నోడవుతున్నాడు, పేదోడు మరింత పేదరికంలోకి దిగజారుతున్నాడు, మధ్యతరగతి వాడు పేదోడిగా మారుతున్నాడు. ఇది ఇండియాలో పరిస్థితి. సమాజం తెలియకుండానే 2 వర్గాలుగా విడిపోయింది. డబ్బున్నోళ్లు ఒకటి, డబ్బు లేని వారు మరొకటి. పేదోడు కనీస ఖర్చులు కూడా వెళ్లదీసుకోలేని దుస్థితి. ఇక్కడ వింతేంటంటే దేశం సంపన్నంగా మారుతోంది, ప్రభుత్వాలు మాత్రం పేదరికంలోనే ఉండిపోతున్నాయి. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? క్రోనీ క్యాపిటలిజం చర్చ మళ్లీ ఎందుకు మొదలైంది? అంతరాల గురించి ఓ సామాన్యుడి అంతరంగం ఏం చెబుతోంది? దేశ సంపదను ఎంతమంది తమ గుప్పెట్లో పెట్టుకున్నారో తెలుసా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటా అవే వస్తాయి. ఆ ఆయుధం 6 అడుగులై కళ్ల ముందు కదిలితే అదే బిపిన్ రావత్. నాయకుడనేవాడు నలుగురితో ఉండాలి, 4 అడుగులు ముందుండాలి. ఎందుకంటే దారి చూపిస్తూనే తనను నమ్మి నడుస్తున్న వారి సూచనలు తీసుకోవడానికి. రావత్ అదే చేశారు. నిజమైన నాయకుడనిపించుకున్నారు. కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచారు. లక్ష్యంతో వెళ్లే ప్రతి ఒక్కరికి దూకుడుండాలి. సైనికుడికి అది కాస్త ఇంకా ఎక్కువగా ఉండాలని నేర్పించారు. అదే తనను ప్రత్యేకంగా నిలిపింది. ఇండియన్ ఆర్మీ చరిత్రలో ఓ పేజీ బిపిన్ రావత్కు సొంతమయ్యేలా చేసింది. దేశభక్తిని ఒంటి పేరుగా, నాయకత్వాన్ని ఇంటి పేరుగా మార్చుకునే వాళ్ళు కొందరే ఉంటారు. అలాంటి వారిలో ముందుంటారు బిపిన్ రావత్. అలాంటి రావత్ కోట్ల హృదయాలకు శోకం మిగిల్చి వెళ్లిపోయారు. కాలానికి కళ్ళు కుట్టాయనుకుంటా. హెలికాప్టర్ ప్రమాదం రూపంలో రావత్ను తీసుకెళ్లిపోయింది. ఒక శాసనంలా, కొలిమిలో నుంచి తీసిన కత్తిలా, బెదరని పిడుగులా, అదరని సముద్రంలా, తలవంచని శిఖరంలా, తాకలేని అగ్ని పర్వతంలా, ఆర్పలేని అగ్ని జ్వాలలా, గుండెలు విరుచుకుని ఎగిసిన పతాకంలా ఆకాశమంత ఎత్తున నిలిచారు బిపిన్ రావత్. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి నేర్పుతున్న పాఠమేంటి? ప్రతి సైనికుడిలో నింపిన ధైర్యమేంటి? ప్రతి భారతీయుడిలో రగిలించిన స్ఫూర్తి ఏంటి? ఈ సమాజానికి మిగిల్చిన సందేశమేంటి? రావత్ కుటుంబమంతా సైన్యంలోనే సేవలందించింది. తాత, తండ్రి దేశం తరఫున పోరాడారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన బిపిన్ రావత్ నరనరాన దేశభక్తిని ఇనుమడింపజేసుకున్నారు. ప్రతి ఆలోచన, ప్రతి అడుగు, ప్రతి నిర్ణయం వెనుక నేషన్ ఫస్ట్ అన్న నినాదమే వినిపించేది. అందుకే సైన్యంలో చేరడాన్ని ఒక ఉద్యోగంలా భావించొద్దని, ఉద్యోగమే కావాలంటే వేరే రంగం చూసుకోవాలని ఈ దేశ యువతకు ఎన్నోసార్లు చెప్పారు. దారులన్నీ మూసుకుపోయిన చోట కొత్త దారి కనిపెట్టేవాడే సైన్యానికి పర్ఫెక్ట్ అని ఎన్నోసార్లు ఉద్బోధించారు. మిలిటరీ గురించి గతంలో బిపిన్ రావత్ ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. भारतीय सेना एक नौकरी का जरिया नहीं है. अगर आपने भारतीय सेना में शामिल होना है तो आपको शारीरिक और मानसिक रूप से हर तरीके से आपको मजबूती दिखानी है. आपका हौसला बुलंद होना चाहिए. आपको कठिन से कठिन समस्याओं का सामना करने के लिए आप में ताकत होनी चाहिए. जहां रास्ता नहीं निकल सकता वहां रास्ता ढूंढने की काबिलियत होनी चाहिए. तभी आप सही भारतीय सेना के जवान कहलाए जाएंगे. ఇండియన్ ఆర్మీ చీఫ్గా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా బిపిన్ రావత్
అత్యుత్తమ సేవలందించారు. సైనికుడి కుమారుడైన ఆయన ఇండియన్ ఆర్మీలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. తండ్రి స్ఫూర్తితో ఆయన విధులు నిర్వర్తించే బెటాలియన్లోనే చేరి అంచెలంచెలుగా ఎదిగి సిడిఎస్ స్థాయికి చేరారు. 1958 మార్చి 16న ఉత్తరాఖండ్లో హిందూ గర్వాలీ రాజ్పుత్ కుటుంబంలో పుట్టారు. 1978 డిసెంబర్ 16న బిపిన్ రావత్ ఆర్మీలో చేరారు. తన తండ్రి పనిచేసిన 11 గోర్ఖా రైఫిల్స్ 5వ బెటాలియన్లోనే బాధ్యతలు చేపట్టారు. ఎత్తైన ప్రాంతంలో చేసే యుద్ధాల్లో రావత్కు తిరుగులేదు. 10 ఏళ్ల పాటు తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లోని ఉరీలో మేజర్ హోదాలో పనిచేశారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి ఆయన 2016 డిసెంబర్ 31న ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. 2 సీనియర్లను వెనక్కి నెట్టి ఆయన ఈ పదవి దక్కించుకున్నారు. చైనాతో 1987లో జరిగిన ఘర్షణలో రావత్ బెటాలియన్ ముందుండి పోరాడింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యుఎన్ఓ తరపున నిర్వహించిన మిషన్ రావత్ విజయాల్లో కీలకం. ఇక సర్జికల్ స్ట్రైక్ అన్నమాట విన్న ప్రతిసారి గుర్తొచ్చే పేరు బిపిన్ రావత్దే. 2016 సెప్టెంబర్ 29న పాక్ బార్డర్లోకి భారత సైన్యం వెళ్లి అక్కడ ఉగ్ర స్థావరాలను పెకిలించి వేసింది. ఈ ఘటన గుర్తొచ్చినా ఎవరో చెబుతుంటే విన్నా ప్రతి ఒక్క భారతీయుడి ఛాతీ ఉప్పొంగుతుంది. ఇండియన్ ఆర్మీకి రావత్ లెఫ్టినెంట్ జనరల్ అయిన నెల రోజుల్లోనే దాడి జరిగింది. ఆయన విజయాలు ఘనతలు చెబితే ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. బిపిన్ రావత్ మరణం తర్వాత ఆయన సేవలు గుర్తు చేసుకుంటూ జనాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. నాయకత్వానికి బిపిన్ రావత్ సరికొత్త అర్థం చెప్పారా? సమాజానికి బిపిన్ రావత్ ఇచ్చినటువంటి సందేశం ఏంటి? ఆయన జీవితం యువతకు ఎలాంటి స్ఫూర్తినిస్తోంది? రావత్ మరణంతో సైనిక సంస్కరణలకు ఎదురు దెబ్బ పడబోతోందా? రావత్ మరణం తర్వాత ఇప్పుడు జనాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇదే. 2 ఏళ్ల కిందట బిపిన్ రావత్ సిడిఎస్గా బాధ్యతలు తీసుకున్నారు. అప్పుడు ఆయనపై రాజకీయంగా వినిపించిన విమర్శలు అన్నీ ఇన్ని కావు. అయితే వాటిని పట్టించుకోలేదు సరికదా. తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. లక్ష్యంతో సాగే ప్రతి ఒక్కరికి ఓ తిక్క ఉంటుంది. దేశం కోసం ప్రాణాలు లెక్క చేయని సైనికుడికి అది గోరంత ఎక్కువే ఉంటుంది అన్నట్టుగా ఆయన మాటలు వినిపించాయి. చర్యలు కూడా అలాగే కనిపించాయి. తూటాల్లాంటి మాటలతో శత్రువులకు వణుకు పుట్టించగల నేర్పరి రావత్. 2.5 యుద్ధాలకు సిద్ధమంటూ చైనా పాకిస్తాన్కు దిమ్మ తిరిగేలా ఆయన ఇచ్చిన కౌంటర్ వరల్డ్ వైడ్గా చర్చకు దారితీసింది. ఇక నాయకుడంటే జనాలకు దూరంగా ఉండేవాడు కాదు, జనాల్లో ఉండేవాడు, జనంలా ఉండేవాడు అని నిరూపించారు. కాశ్మీరు జనాలతో కలిసిపోయి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మోటివేట్ చేశారు. ఆపరేషన్ హంట్ సక్సెస్ కావడంలో కీ రోల్ ప్లే చేశారు. గాల్వాన్ ఘటన తరువాత సైనికులతోనే ఉంటూ సూచనలు చేస్తూ ముందుకు నడిపించారు. చైనా బలమైన దేశమే, ఇండియా బలహీనమైంది కాదు. చర్చలకు చర్యలకు తేడా ఉంది. ఎవరైనా సరే చర్చలపై నమ్మకం ఉంచుకోవాలి. యుద్ధ క్షేత్రంలో చర్యలు చూపించాలి. తోక జాడిస్తే పాక్ చెల్లించక తప్పదు భారీ మూల్యం. ఖబర్దార్. ఇది పలు సందర్భాల్లో రావత్ అన్న మాటలు. ఇప్పటికీ యువత గుండెల్లో రీసౌండ్ ఇచ్చే మాటలు ఇవే. భవిష్యత్తు పరిణామాలను ముందే ఊహించేవాడు నిజమైన నాయకుడు. అందుకే బిపిన్ రావత్ సిసలైన లీడర్ అనిపించుకున్నారు. ప్రతి యుద్ధంలో ప్రేమ ఉంటుంది, అదే దేశభక్తి. గతంలో జరిగినట్లు యుద్ధం భవిష్యత్తులో జరగాలని లేదు. యుద్ధ రీతులు మారుతాయని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి రావత్. త్రివిధ దళాల పోరాట సామర్థ్యానికి మరింత వన్నెలద్దేందుకు వనరుల సమర్థ వినియోగానికి సంబంధించిన థియేటరైజేషన్ ప్రణాళిక రావత్ ఆధ్వర్యంలోనే రెడీ అవుతోంది. అయితే ఇప్పుడు ఆయన మరణంతో ఆ సంస్కరణల్ని ఎవరు ముందుకు తీసుకెళ్తారన్న చర్చ నడుస్తోంది. వీరుణ్ణి ధీరుణ్ణి తీసుకెళ్లానని కాలం వికటాట్టహాసం చేస్తోంది కాబోలు. సైన్యం నుంచి రావత్ను, రావత్ నుంచి సైన్యాన్ని, ఆయనిచ్చిన సందేశాన్ని, అది మిగిల్చిన దేశభక్తిని జనాల్లోంచి, ఈ దేశం నుంచి తీసుకెళ్లడం ఎవ్వరి తరం కాదు. భౌతికంగా రావత్ మన మధ్య లేకపోవచ్చు. ఆయన ఆలోచనలు, ఆశలు, ఆశయాలు ఎప్పుడూ సైన్యాన్ని నడిపిస్తూనే ఉంటాయి. సరిహద్దుల్లో, ఆ మంచులు, చిమ్మ చీకట్లలో కాపలా కాసే ప్రతి సైనికుడి గుండెల్లో రావత్ బతికే ఉంటారు. వీరులందరూ ఒక్కటే, వారి చరిత్ర మొత్తం ఒక్కటే. ఈ సమయంలో తిలక్ రాసిన ఓ కవిత గుర్తుకొస్తోంది. ఆమె ఆ రోజు కూడా కొడుకుతో పార్కుకి వచ్చింది. అలాగే తెల్లచీర కట్టుకుంది, కానీ ఎర్రని బొట్టు లేదు. నల్లని వాల్జడలో తెల్లని సన్నజాజులు లేవు. చేతులకు గాజులు లేవు. ఆమె సోగ కన్నులలో వాన కురిసి వెలిసిన ఆకాశం స్ఫురించింది. ఆమె చీటికి మాటికి అదిరే పెదవిని మునిపంటితో నొక్కుతోంది. అక్కడ చేరిన గుంపులు జై హింద్ అన్న నినాదం చేశారు. అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు, ఇంకా రాడే అని అడుగుతున్న కుమారుణ్ణి అక్కున చేర్చుకుని ఆమె కూడా రుద్ధ కంఠంతో జై హింద్ అని మెల్లగా పలికింది. ఆ మాట స్వర్గంలో ఒక వీరునికి హాయిగా తీయగా వినబడింది.
ఇది క్లియర్ కట్. క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. అప్పుడెప్పుడో మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఒకసారి జరిగింది రెండోసారి జరగలేదు అంటే అది ఖచ్చితంగా మూడోసారి జరగదు. అలాగే ఒకసారి జరిగింది రెండోసారి కూడా జరిగింది అంటే మూడోసారి జరిగి తీరుతుందని ఈ మాట ఏపీ సర్కార్కు పక్కాగా సరిపోతోందనిపిస్తోంది. ఒకదాని తరువాత మరొకటి అన్నట్లు ఒక్కొక్కటిగా ఒక్కో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటోంది. లేదంటే ప్రజల ముందుకొచ్చి ఇది మా ఉద్దేశమంటూ వివరణ ఇచ్చుకుంటోంది. ఓటీఎస్ పైన కుప్పలు తెప్పలుగా అనుమానాలు, ఆ తరువాత దానికి తెరదించే ప్రయత్నాలు. మెడకు చుట్టుకున్నాక గాని ఏది తప్పో ఏది ఒప్పో ప్రభుత్వం ఎందుకు గుర్తించలేకపోతోంది? ఇప్పుడు లేటెస్ట్గా జీవో 59ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి? ప్రతిసారి ఎందుకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది? లోపం ఎక్కడుంది? నిర్ణయంలోనా? ఆ నిర్ణయాల ఉద్దేశాన్ని ప్రజలకు చెప్పలేకపోవడంలోనా? ఏ నిర్ణయమైనా ముందుగా ఎందుకు చర్చించరు? ప్రజలకు సమాచారం అందించరు? మంచి సంస్కరణలు సైతం ప్రజలకు అర్థం కాక విఫలమవుతున్నాయా? ఇది చట్టాలను పట్టించుకోకపోవడం వల్ల వస్తున్న సమస్య, లేక అవగాహన లోపంతో ఎదురవుతున్న సవాళ్ల? ఏపీ ప్రభుత్వ తీరుపై వినిపిస్తున్నటువంటి అభిప్రాయాలు ఏంటి? ఈ మధ్యే 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న ఏపీ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఏపీ వార్డు మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమిస్తూ గతంలో జీవో నెంబర్ 59ను జారీ చేసింది. వార్డు మహిళా కార్యదర్శులతో చర్చించారా? వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామన్నారు సరే, వారికిచ్చే పోలీస్ డ్రెస్ కోడ్ వేసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారో లేదో ముందుగా వారి అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు? వారి మంచి కోసమే అన్న నిర్ణయం కాస్త వివాదాస్పదమైంది, కోర్టుకెక్కింది. ఇప్పుడు ఆ జీవోను ఉపసంహరించుకుంది. ఇక వారిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోనుంది. జీవో 59 పై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగ్గా సర్కార్ నిర్ణయాన్ని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. డ్రెస్ కోడ్ కూడా ఉపసంహరించుకుంటున్నట్లు వివరించారు. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం వెనక్కి తగ్గిందా లేదా అన్నది మాత్రమే కాదు, పలు కీలక విషయాల్లో జీవోలు ఇవ్వడం, చేతులు దులుపుకోవడం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. వాటిపై ప్రజల్లో అనుమానాలు బలపడ్డాక వివరణలు ఇచ్చుకోవడం పరిపాటిగా మారింది. అదేదో ముందుగా ప్రజల్లో చర్చకు పెట్టి తమ ప్రభుత్వ ఉద్దేశమేంటో వివరించి ఆ తరువాత జీవోలు ఇవ్వడమో నిర్ణయాలు తీసుకోవడమో చేస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. అది ఓటీఎస్ అయినా ఎయిడెడ్ స్కూల్స్ అయినా అన్నింటిలోనూ ఇదే గందరగోళం, ఇదే గజిబిజి. ఏపీ సర్కారు ఒక్కో నిర్ణయం వెనక్కి తీసుకుంటున్న వేళ జనాల్లో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఏపీ సర్కార్కు వరుస షాకుల వెనుక కారణం ఏంటి? ఉద్దేశం మంచిదైనా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోందా? ప్రభుత్వ నిర్ణయాలను సరిగ్గా జనాల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారా? ఏపీ సర్కార్ ఇకపై దృష్టి సారించాల్సినటువంటి విషయాలు ఏంటి? ఏపీ సర్కార్ నిర్ణయాలు, వాటికి పడుతున్న బ్రేకుల తరువాత జనాల్లో వినిపిస్తున్నటువంటి చర్చ. ఇప్పుడు జీవో 59 విషయంలో మాత్రమే కాదు, ఓటీఎస్, ఎయిడెడ్ సంస్థల వ్యవహారం, రాజధాని బిల్లులు, అంతెందుకు చివరికి సినిమా టికెట్ల వ్యవహారంలో కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. జీవో విడుదల చేసి వదిలేస్తున్నారు. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో, అర్థమయ్యేలా చెప్పడంలో ప్రభుత్వ పెద్దలు విఫలమవుతున్నారంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఒక్కోసారి వ్యవహారం కోర్టుకు చేరుతుండగా నిర్ణయంపై వెనక్కి తగ్గడమో, మార్పులు చేయడమో చేస్తోంది. ఇదే ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. రాజధాని వ్యవహారంలో రోజువారీ విచారణ ఇలా మొదలైందో లేదో బిల్లు వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించింది. ఇక ఎయిడెడ్ సంస్థలకు సంబంధించి బలవంతం లేదు అంటూ నిర్ణయంలో మార్పులు చేసింది. ఓటీఎస్ విషయంలో లాభాలేంటి అన్న విషయాలను జనాల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది. ఇప్పుడు రోజు పుంఖానుపుంఖాలుగా వివరణలు, ప్రెస్ మీట్లు. మరి ఈ పరిణామాలపై సీనియర్ అనలిస్ట్ తెలకపల్లి రవి ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అంశాలు లేకపోతే ఉత్తర్వులు ఇచ్చే ముందు జరగాల్సినటువంటి న్యాయపరమైన కసరత్తు, చట్టపరమైన కసరత్తు జరగడం లేదు. నిర్ణయం మంచిదా చెడ్డదా దాని మీద విభేదాలు, భిన్నాభిప్రాయాలు ఉండటం వేరు. అసలు ఆ నిర్ణయం న్యాయస్థానం ముందు నిలుస్తుందా లేదా అన్నటువంటి కసరత్తు, ఎక్సర్సైజ్ తగినంతగా జరగడం లేదు. కాబట్టే అలాగే న్యాయస్థానాల్లో కూడా బలంగా ఈ వాదనలు ముందుకు రావడం లేదు. కాబట్టే వీళ్ళు వెనక్కు తగ్గాల్సి వస్తుంది అనేది స్పష్టమవుతుంది. అనేకసార్లు పాలక పార్టీకి సంబంధించిన వాళ్ళు కోర్టులు తమకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నాయని, న్యాయమూర్తుల తీరు బాగాలేదని వాళ్ళు బహిరంగంగానే ఆరోపిస్తుంటారు. కానీ పదే పదే జరుగుతుందంటే ఈ న్యాయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ ఇది జరుగుతూనే ఉంటుంది కదా ఇక ముందు కూడా. కాబట్టి ఒకటి సరైన నిర్ణయాలు తీసుకోవటం, అందరి ఆమోదంతో తీసుకోవటం, మూడోది చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం అన్నది 3 దశలుగా జరగాల్సినటువంటి, తప్పనిసరిగా జరగాల్సిన ప్రక్రియ.
ఇక సినిమా టికెట్ అంశం రేపినటువంటి రచ్చ అంతా ఇంత కాదు. సగటు ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నా దీని మీద వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రజల్లో అనుమానాలు బలపడ్డాక ఇండస్ట్రీ వాళ్ళు కోరారు కాబట్టి ఈ విధంగా అడుగులు వేశామని మంత్రి పేర్ని నాని స్వయంగా చెప్పాల్సి వచ్చింది. తిరుపతిలో వరద బాధితులను పరామర్శించిన సీఎం జగన్ పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అదేదో ఉద్యోగ సంఘాల వాళ్లనే పిలిచి చెబితే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇదంతా ఎలా ఉన్నా ఒక్కటి మాత్రం పక్కాగా అర్థమవుతోంది. తాము తీసుకున్న నిర్ణయం వెనుక ఉద్దేశాన్ని కింది స్థాయికి తీసుకెళ్లడంలో ప్రభుత్వ వర్గాలు విఫలమవుతున్నాయి. ప్రతి పథకం, ప్రతి జీవో, ప్రతి నిర్ణయం వెనుక ఉద్దేశమేంటో ప్రజలకు వివరించగలగాలి. కింది స్థాయి వరకు సమాచారం వెళ్ళినప్పుడే నిర్ణయానికి బలం వస్తుంది. ప్రజల్లో, లబ్ధిదారుల్లో అపోహలకు అవకాశం ఉండదు. అదే ఇక్కడ మిస్సింగ్. వివాదంగా మారాక తాడేపల్లిలో ఓ మీటింగ్ పెట్టుకోవడం, ఈ అంశంపై ఎవరు మీడియా ముందు మాట్లాడాలో నిర్ణయం తీసుకోవడం, సదరు వ్యక్తి ప్రెస్ ముందుకు రావడం, ఇది మా ప్రభుత్వ ఉద్దేశమంటూ వివరణ ఇవ్వడం, మరక పడ్డాక తుడుచుకునే ప్రయత్నం చేయటం, పనిలో పనిగా విపక్షాలకు కౌంటర్ ఇవ్వడం. అందుకే ఓ అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది వ్యవహారం. రామాయణంలో పట్టాభిషిక్తుడైన శ్రీరామునికి వశిష్ఠ మహాముని ఓ సలహా ఇస్తారు. మంత్రివర్గంలో ముఖస్తుతి చేసేవాళ్లను కాదు, లోపాలు ఎత్తి చూపించేవాళ్లు, సద్విమర్శలు చేసేవాళ్లను ఒక్కరినైనా నియమించుకో అని. రాముడు అదే చేశాడు. నిర్ణయాల్లో, విధానాల్లో లోపాలు తెలుసుకున్నారు, పాలించే విధానం మార్చుకున్నారు, రామరాజ్యం అంటే ఏంటో ప్రపంచానికి చూపించారు. 5 ఏళ్లు కాదు, 10 ఏళ్లు కాదు, 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతానిచ, 10 వందల ఏళ్ళు, 10,000 ఏళ్ళు అంటే మొత్తం 11,000 సంవత్సరాలు శ్రీరాముడు జనరంజకంగా పాలించాడు. ఇప్పుడు జగన్ విషయంలో అలాంటి వాళ్ళ అవసరం ఉంది. అప్పుడు తెచ్చే ప్రతి పథకం, ఇచ్చే ప్రతి జీవో, తీసుకునే ప్రతి నిర్ణయం, వేసే ప్రతి అడుగు ముందుకే తప్ప వెనక్కి వెళ్లే ఛాన్స్ లేదన్నది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో థర్డ్ టాపిక్ చూద్దాం. భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశం. దశాబ్దాలుగా వింటున్న మాట ఇది. మరి ఎందుకు పేదోడు ఇంకా పేదరికంలోకి కూరుకుపోతున్నాడు? ధనవంతుల దగ్గరికే డబ్బు ఎందుకు చేరుతోంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఆశపడి, దొరక్క నిరాశపడి, అందులోనే సర్దుకుపోవాలన్న ఆలోచనలో పడి మగ్గుతున్న బతుకులు చాలా మందివి. గురు, ఈ సమాజంలో 2 అంటే 2 వర్గాలున్నాయి. డబ్బున్నోళ్ళవి ఒకటి, డబ్బు లేనోళ్ళని మరొకటి. సమాజం 2గా విడిపోయింది. చేదుగా ఉన్నా ఇది నిజం. ఉన్నోడికి ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కాకుండా ఉంటే లేనోడు ఖర్చుకు ఎలా అని కంగారు పడుతున్నాడు. ఇంత తేడాలు ఎందుకు? ఆర్థికంగా ఇంత అంతరం ఎందుకు? ఈ అంతరాలపై ఓ సగటు పౌరుని అంతరంగమేంటి? అసమానతలు ఇలాగే కొనసాగితే దేశ భవిష్యత్ ఏంటి? అది ప్రమాదంలో పడుతుందా? ప్రస్తుత పరిస్థితుల్లో క్రోనీ క్యాపిటలిజానికి అడుగులు పడుతున్నాయా? ఆర్థిక అసమానతలు తొలగించడానికి చైనా ఎంచుకున్నటువంటి మార్గమే సరైనదా? భారత్లో ధనికులు, పేదలకు మధ్య అంతరాలు తీవ్రస్థాయిలో ఉన్నాయంటూ ప్రపంచ అసమానతల నివేదిక బయటపెట్టిన గణాంకాలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. 2021 ఏడాదికి సంబంధించి జాతీయ ఆదాయంలో 22% వాటా, జనాభాలో 1% మాత్రమే ఉన్న అత్యంత ధనికులు, కార్పొరేట్లకు దక్కుతోంది. మీకు ఇంకొక విషయం చెబుతాను, మీ పేదరికాన్ని అరచేతిలో గట్టిగా పెట్టుకొని వినండి. ధనవంతుల జాబితాలో మొదటి 10% మంది, బాగా వినండి, ధనవంతుల జాబితాలో మొదటి 10% మంది చేతిలో 57% దేశ ఆదాయం ఉంది. పేదరికానికి, మధ్యతరగతికి మధ్య ఊగిసలాడుతున్న జనాభా మీద ఒట్టు. ఇది నిజం. మధ్యతరగతి వర్గం పేదరికంలో కూరుకుపోతుంటే 50% పేద కుటుంబాలకు అసలు సంపదే లేదు. భారత్లో 10% వ్యక్తుల చేతుల్లోకి 57% ఆదాయం వెళుతుంటే 1% వ్యక్తుల చేతుల్లోకి 22% ఆదాయం వెళుతోంది. పేదలుగా ఉన్న మరో 50% మంది చేతుల్లో కేవలం 13% ఆదాయం మాత్రమే ఉంది. ఈ నివేదిక ప్రకారం భారత్లో వయోజనుల సగటు జాతీయ ఆదాయం 2,04,000. దారిద్ర్య రేఖ కిందనున్న 50% మంది ఆదాయం 53,610 రూపాయలు. అయితే టాప్ 10% మంది మాత్రం 11,66,000 సంపాదిస్తున్నారు. అంటే ఓ సగటు వయోజనుడి ఆదాయం కంటే దాదాపు 22 రెట్లు ఎక్కువన్నమాట. భారత్లో సగటు కుటుంబ సంపద 9,83,000గా ఉంది. ఈ నివేదికపై బిజినెస్ అనలిస్ట్ పాపారావు ఏమంటున్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. 1990-91లో ఎప్పుడైతే భారతదేశంలో ఆర్థిక సంస్కరణల పేరిట ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలు అమలవటం మొదలైందో ఆ తర్వాత సంపదలో అసమానతలు కూడా భారీగా పెరిగిపోయినాయి. దానికి ముందు ఉదాహరణ తీసుకునేటట్లయితే ఇది నిరూపించుకోవడానికి 1980లలో ఎప్పుడైతే ఆ రోజు సంస్కరణలు ఇంకా మొదలగాల, సుమారుగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రభుత్వం అనుకుంటా, ఆ రోజున ఉన్నటువంటి టాప్ 1%కి ఎంత దక్కుతుంది అనేది గణాంకాలు తీసినటువంటి థామస్ పికెటీ 2018 సర్వేలో ఆయన చెప్పిన దాని ప్రకారం టాప్ 1%కి 2018లో దక్కుతుంది కేవలం 6%.
ఒకప్పుడు 21% బ్రిటిష్ రాజ్యంలో, ఇప్పుడు బిలియనీర్ల రాజ్యంలో సంస్కరణల కాలంలో 21.7% లేకపోతే 22% దక్కుతుంటే, ఆ రోజు 1980లలో టాప్ 1%కి వెళ్తున్నటువంటి వాటా 6% మాత్రమే సంపదలో, దేశ సంపదలో. అంటే ఆ రోజు అసమానతలు తక్కువ ఉన్నాయి 1980లో ఖచ్చితంగా. ఆర్థిక అసమానతలు కొనసాగుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. దేశంలో ఆర్థిక అసమానతలు ఎందుకు పెరుగుతున్నాయి? మరోసారి క్రోనీ క్యాపిటలిజం చర్చ ఎందుకు వస్తోంది? అసమానతలు ఇలానే కొనసాగితే జరగబోయే ప్రమాదం ఏంటి? అసమానతలు తగ్గించడానికి చైనా ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి? ప్రపంచ అసమానతల రిపోర్ట్ తర్వాత వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు 40 ఏళ్లలో ధనికులుగా మారాయి. అయితే ప్రభుత్వాలు మాత్రం పేదలుగా మారాయి. అంటే సంపద మొత్తం ప్రైవేటు చేతుల్లో ఉందన్నమాట. అసమానతలు పెరుగుతున్న వేళ క్రోనీ క్యాపిటలిజం మరోసారి చర్చకు వస్తోంది. పాలక వర్గాలు పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యాపార మిత్రులకు జాతి సంపదను దోచిపెట్టడమే క్రోనీ క్యాపిటలిజం. దీని ద్వారా పెట్టుబడిదారులు భారీగా మేలు పొందుతారు. పాలక వర్గాలతో సంబంధాలు కొనసాగించే వ్యాపారవేత్తలు ప్రభుత్వాలను చెప్పుచేతల్లో పెట్టుకుంటారు. ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసే స్థాయికి వెళతారు. ఇది చాలా ఘోరమైన పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. దేశ భద్రతకు, శాంతికి సవాల్ విసిరే ప్రమాదం ఉంటుంది. పైసా మే పరమాత్మ. నిజమే, బతుకు బండిని నడిపేది పచ్చనోటే. అలాంటి నోటు అందని ద్రాక్షగా మారితే, ఒకే వర్గం చేతికి చిక్కితే పేదరికంలో అలసిపోయిన బతుకులు ఆవేశంతో ఆక్రందనలు చేసే ప్రమాదం ఉంటుంది. అది క్రమంగా ఆవేశంగా మారే పరిణామం జరగవచ్చు. ఇప్పటికే కనీసం 3 పూటలు తినే స్తోమత లేని కుటుంబాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్నోడు మరింత ఉన్నోడిగా మారుతున్నాడు. వందలు, వేలు కాదు, లక్షల కోట్లు వెనకేసుకుంటున్నాడు. పేదోడు మాత్రం మరింత కటిక పేదరికంలో దిగజారుతున్నాడు. ధనికుడు ఒక్కడు పెరిగితే లక్షల మంది పేదరికంలో వెళుతున్నారు. ఇదే కొనసాగితే వ్యవస్థకు వ్యతిరేకంగా ఎదురు తిరిగే పరిస్థితులు వస్తాయి. అదే జరిగితే దేశ భద్రతకు సవాల్గా మారే ప్రమాదం ఉంటుంది. ఇదంతా ఎలా ఉన్నా ఆకలి సూచీలో భారత్ మరింత దిగజారుతోంది. తీవ్రమైన ఆకలి బాధలున్న దేశాల లిస్టులో నిలిచింది. ఓవైపు కావలసినన్ని బియ్యం గింజలున్నాయని కేంద్రం అంటోంది. మరి ఆకలి సూచీలో ఎందుకు దిగజారుతోంది అంటే సమాధానం కోసం గాల్లో వెతుక్కోవాల్సిందే. ఇక ఆర్థిక గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు తమ దేశ బిలియనీర్లను చైనా గుప్పెట్లో పెట్టుకుంది. వారి పని పట్టడం స్టార్ట్ చేసింది. అలీబాబా గ్రూప్ జాక్మాను తెర వెనక్కి నెట్టిన చైనా పాలకులు బడా టెక్ కంపెనీ అయిన టెన్సెంట్ ఆధిక్యానికి కత్తెర వేశారు. ఆ తర్వాత క్యాబ్ సేవల సంస్థ డీడీ మీద వేటుపడింది. మొత్తం 25 అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలపై అక్కడి ప్రభుత్వం నియంత్రణలు విధించింది. చైనాలో $10 లక్షల కన్నా ఎక్కువ సంపద ఉన్నవారు 52,82,000 మంది ఉన్నారు. దీంతో చైనాలో ధనిక పేదల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. జనాభాలో దిగువ శ్రేణికి చెందిన 50% దగ్గరున్న సంపదతో కంపేర్ చేస్తే ఎన్నో రెట్లు ఎక్కువ సంపద 1% సంపన్నుల దగ్గర ఉంది. అసమానతలు పెరుగుతున్న వేళ సంపన్నుల మీద ఆంక్షలు విధించింది చైనా. బెంజ్ కారులో వచ్చి కూరగాయలు, పళ్ళు బేరం చేసి రూపాయికి 2 రూపాయలకు కక్కుర్తి పడే బడాబాబులు వీకెండ్లో లక్షల ఖర్చు తగలేస్తారు. అంటే ఓ స్థాయి సంపద ఆ స్థాయిలోనే రొటేట్ అవుతోంది. ఎలా చూసినా కార్పొరేట్ వర్గాలకే లాభం చేకూరుతోంది. పేదోడు ఇంకా పేదోడిగా మారుతున్నాడు. ఆకలిని మించిన గురువు లేదు, అదే ఆకలిని మించిన శత్రువు లేదు. ఆకలితో ఆర్తనాదాలు చేసే వారి నుంచి దేశభక్తి కోరుకోవడం తప్పవుతుంది. అది మరిన్ని పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. ఆర్థిక అసమానతలను తొలగించడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు. తగ్గించే మార్గాలు వెతకాలి. లేదంటే భవిష్యత్తు మరింత ప్రశ్నార్థకంగా మారుతుందన్నది మాత్రం క్లియర్ కట్.